నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, మానవ సేవే మాధవ సేవ అనే నిజం మనోనేత్రంతో చూసేవారికి తెలుస్తుంది. కానీ సమాజంలో సహజంగా చూసే కళ్ళకు నిజానికి మనం చేసేది సహాయమైన ఊడిగంలా కనిపిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2025 మార్చి 22 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 22 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 28 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి అష్టమి, తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి నవమి. నక్షత్రం మూల, తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము బాలవ, సాయంత్రం 5 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము వ్యతిపాతము, సాయంత్రం 6 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి వరియానం. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 22 నిమిషాల నుండి 10 గంటల 52 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 58 నిమిషాల నుండి 8 గంటల 46 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 22 నిమిషాల నుండి 7 గంటల 52 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 58 నిమిషాల నుండి 8 గంటల 46 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 1 గంట 40 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 34 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 8 గంటల 37 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. మార్చి 22 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అసమాన వీలుకాడైన అటవీకుని పేరు ఏకలవ్యుడు. ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుని ప్రతిమ ద్వారా గురుభక్తితో విలువిద్య నేర్చుకున్నది మేటి వీలుకాడు ఎవరు? ఏకలవ్యుడు, ఏకలవ్యుడు, పురోచనుడు, కనికుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. మిథున రాశి గృహ నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. కర్కాటక రాశి ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సింహ రాశి ప్రయాణాలు చివరిలో వాయిదా వేస్తారు. కన్య రాశి ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. తులారాశి విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వృశ్చిక రాశి ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. ధనస్సు రాశి వ్యాపారులకు భాగస్వాముల నుంచి మరింత చేయూత ఉంటుంది. మకర రాశి కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం. కుంభరాశి దూరపు బంధువులతో రాకపోకలు సాగిస్తారు. మీనరాశి వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.